మాతృదేవోభవ. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఆ పాదము నాకు సర్వసమభావము భావమునందు నిల్పే. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆ పాదము నాకు సర్వసమభావము భావమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత, ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత. ఏ భేదములేమి నిల్చునిక, ఏ భేదములేమి నిల్చునిక, వేదములౌను సమస్తవాదముల్. ఏ భేదములేమి నిల్చునిక, వేదములౌను సమస్తవాదముల్. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 655వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తరంగం మౌన దీక్ష వహించింది. అది జైన మార్గంలో పాటిస్తున్న మౌనం. మౌనం బందున జైన మార్గమును సమ్మానించి ఆత్మద్యుతిను స్నానం బాడి తరంగితమ్ము మృదువాక్ స్వర్ణ ప్రసూనంబులన్ తానీ రీతి సుగంధముల్ గురిసే. మిథ్యాకాల చక్రములో పైనే ముండును కవి, మిథ్యాకాల చక్రములో పైనే ముండును, క్రిందకేది చనును భావింపగా శక్యమే. మౌనం బందున జైన మార్గమును సమ్మానించి జైన సంప్రదాయంలో ధ్యానంలో మునిగి ప్రశాంతంగా ఉన్నటువంటి తరంగం ఆత్మద్యుతిను స్నానం వాడి ఆత్మ తేజస్సులో స్నానం చేసినట్టుగా వెలిగిపోతుంది. అది మనం నేర్చుకోవాలి. ధ్యానం అంటే క్రమంగా శరీరం మించి ఇంద్రియాల మీదకి, ఇంద్రియాల మించి ఇంద్రియాల మూలాల్లోకి, వాటి మించి మనస్సులోకి, మనస్సు నుంచి బుద్ధిలోకి, బుద్ధి నుంచి అహంకారంలోకి, ఆ అహంకారం కూడా నిర్మూలనమే లోపల ఒకే ఒక ఆత్మ పదార్థంలోకి దృష్టిని మరలించడమే ధ్యానం. అమరగని ఇంద్రియాళి విషయంబులన్నిటిన్ క్రమముగా ఆత్మయందడచి, క్రమముగా గాడ్పునందడచి, విషయంబులన్నియున్ క్రమమున గాడ్పునందడచి, గాడ్పును గూర్చి మనంబునందు సంయమమున తన్మనంబొనర ఆత్ముని ఎందొడగూర్చి, ఆత్మయోగమున చెలింపకున్న శివుగాంచె మనోజుడు దవ్వులన్ అని నన్నెచూరుడు కుమార సంభవంలో రాస్తాడు పద్యం. శివుడు తపస్సు సాగిన విధానం. ఇంద్రియాలని విషయములను ప్రాణవాయువులు, ప్రాణాన్ని మనస్సులో, మనస్సుని ఆత్మలో, అది చేర్చట. అది ధ్యానం. ఆత్మద్యుతిని స్నానం వాడి. అలాగే ఈ తరంగం ఎటువంటి తపస్సు చేస్తుందో, ఎంత ధ్యానంలో ఉందో కానీ ఆత్మ తేజస్సు అందులో కనపడుతోంది. భౌతిక శరీరంలో కూడా ఆ ఋషులు తపస్సు చేస్తుంటే వెలుగొందిపోతున్నారు. ఒక తేజస్సు వ్యాపించింది, కొండ గుహంతా తేజస్సు వ్యాపించింది అంటారు. అది ఆత్మద్యుతి వ్యాపిస్తుంది. మనం ఆత్మ దృష్టిలోకి వెళ్ళగలిగితే ఆత్మ తేజస్సు, దాని ముందు సూర్య తేజస్సు కూడా నిలబడలేదు కాబట్టి అది మన శరీరాన్ని ఆక్రమిస్తుంది. అదే వెనకాల కనపడే ఆరా, వెనకాల తేజస్సు, మహానుభావుల చిత్రాలు గీసినప్పుడు వెనకాల తేజస్సు వేస్తారు. అదే ఆరా. వాళ్ళు ఆత్మజ్ఞానం పొందారు. అక్కడి నుంచే తెలుగులో ఒక జాతీయ వచ్చింది. ఆరా తీసావా, ఏం జరిగిందో ఆరా తీసావా. ఆరా తీయడం అంటే వెనకాలకి వెళ్ళి చూడడం. ఆ తేజస్సు మామూలుగా కనపడదు. దాన్ని యోగశాస్త్ర పరిభాషలో ఆరా అంటారు. అలా ఆత్మద్యుతిని స్నానం వాడింది. తరంగితము కొత్త మాట. ఇదివరకు ఉత్కలిక అన్నాడు, ఇప్పుడు తరంగితము అన్నాడు. తరంగమే కాదు, తరంగితము అన్నా కూడా కెరటమే. ఇప్పటికే ఊర్మి అనేక మాటలు, ఎన్నో పదాలు వచ్చే ఇదొకటి. ఆత్మద్యుతిని స్నానం వాడి తరంగితము మృదువాక్ స్వర్ణ ప్రసూనంబులం తాని రీతి సుగంధములు కురిసి. క్రమంగా నేను శాంతి మంత్రాలు చదవడంతో శాంతించి కాసేపు ధ్యానంలోకి వెళ్ళిన తరంగం మళ్ళీ నా గురించి బయటికి వచ్చి తన మృదువైన మాటలనే బంగారు పుష్పాల సుగంధాన్ని నాకు నా చేత ఆఘ్రాణింపజేసింది. బంగారానికి సుగంధం ఉండదు, కానీ బంగారు పుష్పానికి ఉంటుంది. ఎందుకంటే పుష్పానికి ఉంటుంది కాబట్టి. అది భావన.
పుష్పానికి సుగంధం ఉంటుంది, బంగారానికి సుగంధం ఉంటుంది. కానీ బంగారంతో తయారు చేసిన పుష్పం అయితే సుగంధం ఉందని చెప్పుకున్నా తప్పులేదు, ఔచిత్యం దెబ్బతింది. అంటే ఆ మాటలు బంగారు పుష్పాల్లో ఉన్నాయి. తరంగం చెబుతున్న మాటలు బంగారు పుష్పాల్లో ఉన్నాయి. మనకు మాత్రం అనిపించట్లా. ఇంత చరిత్రని ఇంత నిష్కల్మషంగా మరెవరు చెప్పారండి? ఈ తరంగం తప్ప. ఎందుకంటే దాని హృదయం నిష్కల్మషం. ఎవరైనా మీ దేశం గురించి చెప్పండి అంటే మా దేశంలోనే అన్నీ ఉన్నాయండి, మా దేశమే సృష్టికి మూలం అండి, ఏదో ఇతర జాతులు అంతే పనికి మాలిన జాతులు అండి, ఇలాగ మాట్లాడతారు. అలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. వీళ్ళే దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ గర్వం అనవసరంగా. అలాగని ఇలా మాట్లాడతారు. మళ్ళీ ఈ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం, పిల్లలందరూ విదేశాల్లోనే ఉంటారు. మరి ఇంత గొప్ప దేశంలో మీ పిల్లలు ఎందుకు లేరండి అంటే అది వేరండి, అవకాశాలు లేవు కదండి, అదేదో మాట్లాడతారు ఇక్కడ. మరి అంత దేశభక్తి మనకుంటే, దేశమంత గొప్పదైతే ఏదో రకంగా పిల్లలు ఎక్కడే ఉండాలిగా. ఉంచమండి, ముందు పంపేస్తామండి. పంపేసిన వాళ్ళే ఎక్కువ మాట్లాడతారండి ఈ మాటలు. నిజంగా దేశంలో ఉండే దేశం కోసం కష్టపడుతున్న వాళ్ళు ఇలా మాట్లాడరండి. అంచేతన నిష్కల్మషంగా చరిత్రని విశ్లేషించడం అంటే మన దేశంలో ఉండే, మన సంస్కృతిలో ఉండే లోపాలు కూడా అంగీకరించాలి. ఇప్పుడు అంగీకరిస్తాం చూద్దురు కానీ, లోపమో కాదు, అంగీకరించాలి. ఏదో ఆ మతం వచ్చి ఈ మతం వచ్చి పాడు చేసింది అనడం కాదు. మన మతంలో లోపాలు ఉన్నాయి. సంస్కృతి ఎప్పుడూ ఒక ప్రవాహం లాంటిది. ప్రవాహంలో మంచినీళ్లు ఉన్నట్టే గడ్డి, గాదం, మట్టి, రాళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ పక్కకి తప్పించుకుని వాటిని తప్పించి మంచినీళ్ళు తాగాలి. అంతేగాని సంస్కృతి మొత్తం పవిత్రం అనడం, అసలు ఒక్క లోపం కూడా లేదనడం, ఇతర సంస్కృతులన్నీ దోషభూయిష్టం అనడం తప్పే. అలాగనే మన సంస్కృతి మొత్తం దోషభూయిష్టమే, అసలు ఇది ఈ దేశాన్ని నాశనం చేసింది, విదేశీ సంస్కృతి మనకు చాలా అవసరం, ఇంగ్లీషే దేశాన్ని ఉద్ధరిస్తుంది, ఎందుకంటే మూర్ఖాభిప్రాయం మరొకట్లేదు. ఏ ఒక్కటి ఉద్ధరించలేదు. పాత కొత్తల మేలు కలయికే ఉద్ధరిస్తుంది. ప్రతి దాంట్లోనూ లోపాలు ఉన్నాయి. తరంగం చెప్పబోతున్న విషయమే అది. అందుకని మృదువాక్ స్వర్ణ ప్రసూనంబుల, నా మాటలు నిజంగా బంగారు పుష్పాల్లో ఉన్నాయి, సుగంధభరితమైన బంగారు పుష్పాల్లాగా, సువర్ణ పుష్పాల్లాగా. తాను ఈ రీతి సుగంధములు కురిసి ఆ మాటల సుగంధాన్ని, వాగ్గంధాన్ని పూసింది నాకు. ఏముంటుందిట? మిథ్యాకాలచక్రములో పైనేముండునో క్రిందకేది జనునో భావింపగా శక్యమే. కాలము మిథ్యయ్య, కాలం చక్రం లాంటిది. మనుషుల ఆలోచనలు బట్టి కాలం మారిపోతుంది. కాలం మారింది అంటే కాలం ఎప్పుడూ మారదయ్యా, మనుషుల ఆలోచనలే మారతాయి. ఇదివరకు పూర్తిగా సంప్రదాయాన్ని సమర్థించేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆధునికంగా బతకడం చూస్తున్నాం. కొంత మాటల్లో సమర్థించి చేతల్లో ఆధునికంగా ఉన్నారు, కొంతమంది మాటల్లో కూడా ఆధునికంగానే ఉన్నారు. కాలం మారిపోతుంది. అంటే మనుషుల మనస్సులు మారాయి. మీరు అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి ముగ్గురిని నిలబెట్టి చూడండి. అమ్మమ్మ గారు ఖచ్చితంగా పూర్వకాలపు పట్టు చీరలో ఉంటుంది, అమ్మ పంజాబీ డ్రెస్లో ఉంటుంది, అమ్మాయి జీన్స్. అయిపోయింది ముగ్గురు. అమ్మమ్మ గారి ముఖాన్ని రూపాయి బిళ్ళంత బొట్టు ఉంటుంది, అమ్మ ముఖాన్ని పంజాబీ డ్రెస్ ఆవిడ ముఖాన్ని చిన్న ప్లాస్టిక్ రేకు ఉంటుంది, చిన్నది ప్లాస్టిక్ బిళ్ళ. అమ్మాయి ముఖాన్ని ఏమీ ఉండవు, మొత్తం సున్న వేసిన గోడలా ఉంటుంది. వెనకాల జుట్టు ఒకటి ఆ గోడ వెనక దెయ్యంలాగా విరబోసుకుని. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. చుట్టులోనూ గోళ్లలోనూ జీవశక్తి ఉంటుంది. ఆ జీవశక్తిని విరబోస్తే అది బయటికి వ్యాపిస్తుంది. అందుకే జుట్టు విరబోసుకున్న వాళ్ళని దెయ్యం అంటారు. దెయ్యాల్లో ఉండే శక్తి అలా వ్యాపిస్తుంది, బయటకు వస్తుంది. అందుకే అది ఇతరులను ఆక్రమిస్తుంది. జుట్టు విరబోసుకుని అన్నం తినద్దని చెప్పేవారు పూర్వం ఆడపిల్లల్ని. జడేసుకుని వస్తే కానీ అన్నం పెట్టేవారు కాదు. ఎందుకంటే జుట్టు విరబోసుకునే ఉంటాయి దెయ్యాలు, జుట్టు విరబోసుకున్న వాళ్ళనే ఆక్రమిస్తాయి. ఈ కొసలు ఆ కొసలు కలుసుకుంటాయి, జడేసుకుంటే అలా కలవు. పైగా జుట్టు నుంచి వచ్చేటువంటి జీవశక్తి విద్యుత్ శక్తి. జీవశక్తి ఎప్పుడు విద్యుత్ శక్తి. అది మళ్ళీ మనిషి శరీరంలోకి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు జడేసుకోవాలి, పెద్దవాళ్ళు కొప్పు పెట్టుకోవాలి, అప్పుడు మళ్ళీ శరీరంలోకి వెళుతుంది. ఈ విరబోసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో ఉండే జీవశక్తి బయటికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఓపికలు తగ్గిపోతున్నాయి గమనించండి మీరు. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, అరగంట మాట్లాడితే నీరసపడతారు. అదే టీవీ యాంకర్లు ఎప్పటికీ నన్ను చూసి అంటూ ఉంటారు, రోజుకి 10 భాగాల షూటింగ్ అండి, ఎలా చేస్తారండి మీరు? నేను మనిషినేనమ్మా అన్నాను నేను. పైగా నా వయసు 58 ఏళ్ళు. నేను ఒక్క పూటే భోజనం, రాత్రి అన్నం తిన్నాను.
నన్ను మా టీవీ యాంకర్లు అంటూ ఉంటారని కనిపించినప్పుడు, ఎలా చేస్తున్నారు గురువు గారు ఈ 10 భాగాలు 8 భాగాలు ఏమిటండి ఇది, ఇన్ని గంటలు ఎలా మాట్లాడతారండి అంటే, ఒక్క పూట భోజనం అంటే మరీ ఆశ్చర్యపోతున్నారు. రాత్రి 2 పూటలు అంతకంటే తిన్నాను. నేను 6 ఏళ్ళు అయింది, 2010లో మానేశాను. బాగానే ఉన్నాం. ఎందుకంటే శరీరంలో ఉన్న శక్తిని వృధా కానివ్వట్లేదు, మనమే వాడుకుంటున్నాం. ఈ జుట్టు విరబోసుకోవడం వల్ల శరీరంలో ఉండే జీవశక్తి జుట్టు ద్వారా వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. మాటికి ఇలా అనుకోవడం అలా అనుకోవడం, ఇంకాస్త ముందే పంపేస్తున్నారు బయటికి. దాన్ని ముడి వేసుకుని జడ వేసుకున్నా, జడ వేసుకుని ముడి వేసుకుని కొప్పు పెట్టుకున్నా ఆ శక్తి అక్కడే ఉంటుంది. అది మళ్ళీ మన శరీరానికి అందుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. ఆలోచింతురుగాక మేరలు. ఇంత ప్రయోజనం ఉంది భారతీయ ఆచారాల్లో. అందుకే ఆడపిల్లలకు ఖచ్చితంగా జడ వేసి జడగంటలు కూడా పెట్టేవారు చివర. ఒకటి అందం, 2 భౌతికం. జడ, ఆ జడగంటలు ఉంటే బరువు వేలాడుతూ ఉంటుంది అలా కిందికి, లేకపోతే జడ పైకి లేస్తుంది. మానసికం, జడగంటలు చాలా అందం. 3 కొప్పు పెట్టినట్టుగా కుచ్చుల్లో ఉంటాయి, కలికి తురాయిలాగా ముద్దుగా ఉంటాయి, అందంగా. అది మానసికం, అనుభూతి. ఆధ్యాత్మికం, ఈ విద్యుత్ శక్తి లోపలికే ప్రసరిస్తుంది, జీవశక్తి బయటికి వెళ్ళదు. ఇన్ని పెట్టారండి భారతీయ ఆచారాల్లో. అసలు నేను భారతీయుడిని చెప్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు, దైవత్వమే అంతే. అది అంత గొప్పతనం ఉంది, దాన్ని గ్రహించుకోవాలి మనం. అలాగే ఏదైనా లోపాలుంటే వదిలేసుకుందామండి, అన్నింటినీ పొగుడుకోవాల్సిన పని లేదు. దానికి అది కూడా నిష్కల్మషంగా ఉందో. అందుకని అంటోంది, ఏం చెబుతాం, ఏవైనా సరే ఎప్పటికప్పుడు ఆచారాల్లో ఉండే శాస్త్రీయతని మనం చూసుకోకపోతే జడమైపోతుంది, మతం జడత్వంలో గడిపోతుంది. మూర్ఖంగా పాటిస్తారు, అప్పుడు ప్రయోజనాలు ఉండవు. అందుకే కాలచక్రంలో ఒక్కోసారి ఒక్కో ఆచారాలు, ఒక్కో మతం పైకి వస్తుందయా, ఒక్కో మతం కిందికి వెడుతుంది. శాస్త్రీయమైనటువంటి దృష్టితో ఎప్పటికప్పుడు మన ఆచార సంప్రదాయాలను పరిశీలించుకోకపోతే అలాగే అవుతుంది. అందుకే ఒక వైదిక ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని మతాలు వెలువడ్డాయి ఇక్కడే. అవి నిజానికి అంతర్గతంగా చూస్తే వ్యతిరేకం కాదు, కొన్ని ఆచారాలనే అవి వ్యతిరేకించాయి. అవి జనానికి నచ్చాయి. కొంతమంది ఎక్కువ మందే పాటించారు, ఆ మతాల్లోకి మారారు. వెంటనే ఏదో తిరుగుబాటు అన్నారు, అంతేం లేదు దానికి. అదే చెబుతోంది ఇక్కడ తరంగం. మిథ్యా కాలచక్రములో పైన ఏముండునో క్రిందకేది జనునో భావింపగా సిక్కిమి. ఇంగ్లీషే రాని వాళ్ళు ఉండేవారు, ఇవాళ ఇంగ్లీషే పరమార్థమని తెలుగు రాని వాళ్ళు తయారయ్యారు. ఇదే పైకోటి కింద కోటి వెళ్ళవండి. మళ్ళీ రేపొద్దున తెలుగు సంస్కృతాలు పైకి వస్తాయండి, ఇంగ్లీష్ కిందకి వెళ్ళిపోతుందండి. ఇప్పటికే ఆ పరిణామాలు వస్తున్నాయండి. అంచేత మనం ఏ దశలో ఉన్నామో అలా ఆ ఉన్న దశని కాపాడుకుంటూ, అందులో ఉండే చెడు తొలగించుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడు మంచి దశకి స్వాగతం పలకడమే చేయాలి. పాతను పట్టుకు వేలాడడమో తప్పే, కొత్తదాన్ని వ్యతిరేకించడమో తప్పే. అలాగే కొత్తదాని కోసం పాతదంతా చెడ్డదాన్ని వదిలేయడము తప్పే. ఎప్పుడు విచక్షణే మనిషికి కావాలి. తాని మిథ్యాకాలచక్రములో పైనేముండునో క్రిందకేది జనునో భావింపగా శక్యమే. ఎందుకు ఆ తేడా ఎక్కడొచ్చిందంటే, వేదోక్తంబుగ జంతు జీవగతులన్ విన్వీధి కిన్బంపు, వేదోక్తంబుగ జంతు జీవగతులన్ విన్వీధి కిన్బంపు, దుర్మేధా మార్గములడ్డగించి జగతిన్ ప్రేమానురాగంబులే వేదం వంచు వచించి, దుర్మేధా మార్గములడ్డగించి జగతిన్ ప్రేమానురాగంబులే వేదం వంచు వచించి, శాంతి కొరకై శ్వేతాంబరాదర్శముల్ బోధల్ చేసెను జైన మార్గము. శాంతి కొరకై శ్వేతాంబరాదర్శముల్ బోధల్ చేసెను జైన మార్గము. దయాపూర్ణేందు పీయూషమై, దయాపూర్ణేందు పీయూషమై. బౌద్ధం కంటే కూడా జైనంలో అహింస ఎక్కువ. ఎందుకంటే జైనులు నోటికి గుడ్డ కట్టుకుంటారు, వీళ్ళు బంగారంగాను. మాట్లాడుతుంటే ఏవో జీవులు నోట్లోకి వెళ్ళిపోతాయట, అందుకని గుడ్డ కట్టుకుంటారు. దీపం పెట్టకముందే అన్నం తినేస్తారు, దీపాలు పెట్టరు సుమారుగా. దీపం అవసరం చాలా తక్కువేలా చేస్తారు, ఎందుకంటే దీపం చుట్టూ పురుగులు చేరి చనిపోతాయట, అంత తీవ్రంగా ఆలోచిస్తారు. అందుకే బౌద్ధ మీల్స్ అంటే మనకి విమానాల్లో శాకాహారం పెడతారో లేదో చెప్పాలి, బుద్ధ మీల్స్ అండి. ఎందుకంటే బౌద్ధం కొన్ని చోట్ల మాంసాహారం కూడా సేకరించేవాళ్ళు ఉన్నారు బౌద్ధులు. టిబెట్ బౌద్ధంలో మాంసం తింటారు. గుంటూరులో కాలచక్ర ఉత్సవాలు జరిగితే బౌద్ధుల్లో మాంసం తినేవాళ్ళు బయటపడ్డారు. మీరు బుద్ధుడు మాత్రమే మాంసం ఏంటంటే, మా బౌద్ధం అంతే అన్నారు. నమస్కారం అన్నాం. అదే మూఢత్వం అంటే. జడత్వం వచ్చేస్తుంది చూసుకోపోతే, ఏ మతమైనా అంతే. వైదిక మతంలోనే ఒకసారి వచ్చినటువంటి దుస్సంప్రదాయం ఏమిటి అంటే, యజ్ఞాల్లో జంతువుల్ని బలివేయడం. వేదం చెప్పింది అనడం. అదే వేదం దానికి వ్యతిరేకంగా కూడా చెప్పిన ప్రమాణాలు ఉన్నాయి. అవి ఎందుకు పాటించరు? కొంతమంది పెత్తనం నడిచింది.
ఎందుకు వస్తుంది ఈ ఆలోచన మనిషికి? జంతువుని యజ్ఞంలో బలి వేయాలి లేదా అమ్మవారికి బలి వేయాలని ఎందుకు అనుకుంటాడంటే, యజ్ఞంలో వేసినటువంటి హవిస్సు పొగ రూపంలో పైకి వెడుతున్నప్పుడు ఏది వేస్తే అది వెడుతుందనే అజ్ఞానానికి వచ్చేస్తాడు. హవిస్సే వెయ్యాలి, నెయ్యి రూపంలోనే వెయ్యాలి, ఇంకేం వేసినా వెళ్ళదు. మన ఇంట్లో ఉన్నాయి కదా అని మంచాలు కుర్చీలు పట్టుకెళ్ళి వేసేయకూడదు. అలాగా అవి దేవతలకు అందవు, ఉట్టి బొగ్గులు అవుతాయి. అలాగ కాలక్రమంలో మనిషికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను మొక్కుకున్న జంతువును కూడా దాంట్లో వేసేస్తే అది పైకి స్వర్గానికి ఎడుతుంది అనుకున్నాడు. చివరికి నరబలి వేసినటువంటి కూడా కొన్ని జరిగాయి. నరమేధం అనే పేరు ఇప్పటికీ అందుకే వస్తుంది. ఎక్కడైనా ఎక్కువ మంది మనుషులను ఉగ్రవాదులు చంపేస్తే నరమేధం అంటారు. అశ్వమేధం రాజసూయాగంలాగే నరమేధాలు జరిగాయి. పిచ్చి పెరిగిన కొద్దినండి ఇంకా. కానీ వేద స్వరూపమైన భాగవతం 9వ ఏకాదశి స్కంధంలో చాలా స్పష్టంగా చెప్పింది. పశూన్ ఘ్నంతి విశ్రబ్ధాగా ప్రేచ్యతాన్ హంతి అని స్పష్టంగా చెప్పిందండి ఏకాదశి స్కంధం. ఇక్కడ యజ్ఞంలో పశువును వధిస్తే ఆ పశువు అక్కడ ఎదురు చూసి వీడు రాగానే వధిస్తుందని చెప్పింది. మరి వ్యాసభాగవతం ప్రమాణం కాదా? పైగా కుష్ఠుడు ఉద్ధవుడితో జరిగిన సంవాదంలో వేదం గురించి చెబుతూనే చెప్పాడు ఆ మాట. ఏదో కొంత అపమార్గం పట్టింది మతం, అంతే. యజ్ఞాల్లో హింస బయలుదేరింది. అంతేగాని ఇది పెద్దలందరి అభిప్రాయం కాదు, చేసి తీరవలసిన అంశం కాదు. వేద మంత్రాల పేరు మీదే హింస జరుగుతుంటే వేదోక్తంబుగా జంతు జీవగతులను విన్వీధికిన్ పంపు దుర్మేధా మార్గములు అంటే మేధాశక్తి వేదశక్తి పక్కదారి పట్టింది. కొంతమంది పెత్తనం చేశారు, మీకేం తెలుసు అర్థం అన్నారు, వాదించేసేసారు. వీరావేశం కలిగిన వాళ్ళు సహకరించారు. వాటిని అడ్డుకుందండి జైన మతం, బౌద్ధ మతం కూడా. మనం దాంట్లో సంతోషించాలండి, మన లోపాన్ని మనం ఒప్పుకోవాలండి. యజ్ఞంలో హవిస్సు అంటే హవిస్సే వెయ్యాలి, నెయ్యే వెయ్యాలి. అడ్డమైనవి వేస్తామంటే ఎలాగా? ఇవాళ చూడండి, మీకు ఈ మధ్యన టీవీల్లో కొంతమంది పీఠాలు పెట్టి యజ్ఞాలు చేస్తుంటూ చూసే వంకాయ కూర, బంగాళదుంప వేపుడు, సాంబారు పోశారండి. ఏమిటంటే బాబాగారికి ఇష్టం అన్నారు. అజ్ఞానానికి పరాకాష్ఠ. బాబాగారి పేరు మీద జరిగే యజ్ఞాల్లో ఇవన్నీ ఉంటాయండి. ఆ మహాయోగికి ఇదాండి నివాళి. ఇగో మనం ఎప్పటికప్పుడు చూసుకోకపోతే ఇటువంటి అజ్ఞానాలు 21వ శతాబ్దంలో ప్రవేశించడం చూస్తున్నాం మనం 2016లో. వండిన కూరలు పచ్చళ్ళు ఆవకాయలు యజ్ఞంలో వేశారండి హోమగుండంలో. బాబాగారికి ఇష్టం. ఎలా చెబుతారండి మహాయోగి బాబా భిక్షాటం చేసి బతికిన పెద్ద మనిషి ఆయన. ఇవన్నీ ఏమంటాడా? ఏంలా మనకు దోచింది ఒక వెర్రి, పూర్వం కంటే భిన్నంగా చేద్దాం. ఎందుకంటే మనకు భక్తులు ఉన్నారుగా మన పొగడ్డానికి, మన చుట్టూ సమర్థించడానికి. అన్నంతో అభిషేకం చేయడం, పులిహోరతో అభిషేకం చేయడం, వెర్రి మొదలడం అంటే ఇదే. అభిషేకం అనే మాటకే జల్లుట అని అర్థం. జల్లుట అంటే నీళ్లే జల్లాలి. అన్నం జల్లుతారండి, రాళ్ళు జల్లుతారండి. ముదిరిపోవడం అంటే ఇదే, పక్కదారి పడడం అంటే ఇది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అన్నంతో అభిషేకాలు, పులిహోరతో అభిషేకాలు, పిచ్చి. రేపు ఎవరికో మొక్కుకుండా గోంగూర పచ్చడితో అభిషేకం ఉంటాడు, గుడంతా పాడైపోతుంది. అలాగే ఒకప్పుడు జరిగేది. వాటిని అడ్డుకుందుకు వేరే వస్తాయండి ఖచ్చితంగా. మానవతావాదులు ఎప్పుడూ ఉంటారు ముందు, వాళ్ళు తగ్గించలేరు. అలాగే అడ్డుకున్నారు, తప్పేం లేదు. జగతిని ప్రేమానురాగం వలే వేదం వంచు వచ్చింది. అహింస పరమోధర్మ కాని వేదంలో చెప్పబడింది. వేదం యొక్క అసలైన అర్థాన్ని గ్రహించడం మానేసి ఇదేమిటి ప్రేమానురాగాలే వేదం అని చెప్పిందండి. శాంతి కొరకై శ్వేతాంబరాదర్శములు బోధలు చేశాను. శ్వేతాంబరులు, దిగంబరులు 2 శాఖలు వచ్చాయి గమనించండి. ఎందుకు ఇది ముదురుతుంది అంటే అహంకారాలు. లేకపోతే మతంలో చిలికి ఏమిటండి అహంకారం లేకపోతే? తెల్ల బట్టలు కట్టుకుందాం స్వచ్ఛతకు సంకేతంగా అంటే ఇంకొకటి ఇంకాస్త పిచ్చి ముదిరి బట్ట కట్టుకుంటే బట్టకి రాపిడి వల్ల కొన్ని జీవులు చచ్చిపోతాయి, నేను కట్టుకోను, అతి అంటారు, దరిద్రం అంటారు దీన్ని. నిజంగా అగ్ని ఆరాధన చేసి కొండ శిఖరం మీద తపస్సు చేస్తే అంతకంటే కావలసింది ఏముంది? వేదం చెప్పింది ఏది? సుఖమహర్షి అక్కడే చేశాడు తపస్సు. సుఖమహర్షిని మించిన జైనుడే లేడు అసలు. ఆయన్ని మించి ఇంద్రియాలను జయించిన వాడే లేడు. అందుకే ఇప్పుడు ఎన్ని రకాల మతాలు మతభేదాలు వచ్చి వైదిక ధర్మంలో ఉండే చిన్న చిన్న లోపాలను పట్టుకుని దాన్ని దెబ్బతీద్దామని చూసినా అవన్నీ వెళ్ళిపోయే, వైదిక ధర్మం నిలబడింది గమనింతురుగాక. మళ్ళీ అవన్నీ కిందకెళ్ళే మళ్ళీ వైదిక ధర్మం పైకి వచ్చింది. ఎందుకంటే శాశ్వతంగా మనుషులందరూ ఆచరించగలిగినటువంటి ధర్మాలు చెప్పింది వైదిక ధర్మం ఒక్కటే. శాశ్వతంగా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతూ శాస్త్రీయమైన నిర్వచనాలు ఇచ్చుకుంటూ శాస్త్రీయతని కాపాడుకుంటూ అశాస్త్రీయతని విధ్వంసం చేసుకుంటూ
ఏ వర్గాలు యజ్ఞాలని మంత్రాలని ప్రోత్సహించాయో ఆ వర్గాల నుంచే విప్లవకారులు కూడా వచ్చారు. మీరు ఆలోచించుకోండి. ఏ వర్గాలు ఈ హిందూ ధర్మాన్ని ప్రోత్సహించి పోషించాయో ఆ వర్గాల నుంచే తిరుగుబాట్లు కూడా జరిగాయి. సంస్కర్తలు కూడా ఆ వర్గం నుంచే వచ్చారు. ఆశ్చర్యంగా లేదా? బాల్య వివాహాలు చేసిన వర్గం నుంచే బాల్య వివాహాలను వ్యతిరేకించే వాళ్ళు వచ్చారు. వితంతు వివాహాలను వ్యతిరేకించిన వర్గం నుంచే వితంతు వివాహాలను ప్రోత్సహించే వాళ్ళు వచ్చారు. కులం మారలా, వర్గం మారలా. మరి తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? సంస్కరణ. మూర్ఖత్వంలో వెళ్ళిపోతే ఎవడో కూడా వస్తాడు. సహజంగా చైతన్యం ఏ వర్గంలో ఉంటుందో ఆ వర్గంలోంచి ఆ తిరుగుబాటు కూడా వస్తుంది. ఆ కుటుంబం నుంచే వస్తుంది కూడా. అది సహజం ప్రకృతిలో. అలాగే జరిగింది. అది సనాతన ధర్మం నిలబడింది. ఎందుకని? అది ఎప్పుడు నిలబడేది. అది దానికి ఈ చిన్న చిన్న ఆచారాల మీద నిలబడలేదు. శాశ్వతమైన విశ్వమానవతావాదం మీద హిందుత్వం నిలబడి ఉంది. అందుకని అది ఎప్పుడూ నిలబడుతుంది. దాని పేర్లు ఒకప్పుడు సనాతన ధర్మం కావచ్చు, ఒకప్పుడు భారతీయ ధర్మం కావచ్చు, ఒకప్పుడు వైదిక ధర్మం కావచ్చు, ఇప్పుడు హిందూ ధర్మం కావచ్చు. ఇక ముందు ఇంకేదైనా పేరు వచ్చినా రావచ్చు. దాని పెద్ద విషయం కాదు. అసలు పేరు సనాతనం, సదాతనం, చిరంతనం, అంతే. అది నిలబడుతుంది. కారణం ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ వెళ్ళడం. అలా సంస్కరించుకోవాలి. జైన మతం అదే చేసింది. అందుకే దయాపూర్ణేందు పీయూషమై అన్నాడు కవి. పూర్ణేందుడు అంటే పున్నమి చంద్రుడు. పున్నమి చంద్రుడు నుంచి పీయూషం వచ్చినట్టుగా, అమృతం వచ్చినట్టుగా జైనుల భావాలు వ్యాపించి మనం సంతోషించాలి. అలాగే ఆ మౌనం గురించి చెప్పినప్పుడే తరంగం బౌద్ధాన్ని గురించి మరోసారి చెబుతోంది. బౌద్ధం వల్ల ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసా? ఎంత ప్రశాంతత నెలకొందో తెలుసా? అదిగో మౌనమఘ ప్రబంధమునగా ఆద్యంబైన పద్యంబు. మరొక్కసారి ఈ తరంగం బుద్ధుడి పట్ల గౌరవభావాన్ని ప్రకటిస్తోంది. అదిగో మౌనమఘ ప్రబంధమునగా ఆద్యంబైన పద్యంబు. అదిగో మౌనమఘ ప్రబంధమునగా ఆద్యంబైన పద్యంబు. సంపద ధూళింబలి వెనుకకున్ విసరి శోభాయత్ర సాగించునౌర దయాసాగర తీర సైంధవము. సంపద ధూళింబలి వెనుకకున్ విసరి శోభాయత్ర సాగించునౌర దయాసాగర తీర సైంధవము. శీర్షంబందు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి. శీర్షంబందు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి. పండెన్ బోధి వృక్షాంగముల్, పండెన్ బోధి వృక్షాంగముల్. అదిగో మౌన మహాప్రబంధమునగా ఆద్యంబైన పద్యంబు. ఆ బోధి వృక్షం కింద కనిపిస్తున్న బుద్ధుడనే మహానుభావుణ్ణి చూడవయ్యా. మౌనం అనే ఎవరైనా ఓ కావ్యం రాస్తే అందులో మొట్టమొదటి పద్యమే బుద్ధుడు. అది కవి భావన. మౌన మహాప్రబంధమునకు ఆద్యంబైన పద్యం. మౌనం అని పేరు మీద కావ్యం రాస్తే మొట్టమొదటి పద్యమే బుద్ధుడండి. ఇంకెవరిని పేర్కొంటామండి మౌనానికి మనం? తర్వాత రమణ మహర్షి మహానుభావుడు, చెప్పుకోవలసిన వాడు. మెహర్ బాబా కూడా అలాంటి వాడేనండి. చాలా గొప్ప వ్యక్తి. 30 ఏళ్ళు మౌనంగా ఉన్నాడు ఆయన. 30 ఏళ్ళు పరమాద్వైతి. సంపద ధూళింబలి వెనుకకున్ విసిరి శోభాయాత్ర సాగించునవురా. దయాసాగర తీర సైంధవం. సైంధవం అంటే గుర్రం. సింధు దేశంలో గుర్రాలు బాగుండేవి వెనక, సింధు నదీ ప్రాంతంలో. అందుకని సైంధవం అన్నారు. దయా అనేటువంటి సముద్ర తీరంలో విహరించే గుర్రం అండి. అది శోభాయాత్ర సాగిస్తోంది. గుర్రం ముందుకెడుతూ ఉంటే ధూళి వెనక్కి వస్తుంది. ఆ ధూళి సంపద. సంపద ధూళిని బల వెనక్కి కొన్ని సరి రాజ్యాన్ని, భోగాల్ని, సంపదల్ని ధూళిలా వెనక్కి గంటేసి దయాసాగర తీరంలో యాత్ర సాగిస్తోంది. బుద్ధుడనే శోభాయాత్ర సాగిస్తోంది. బుద్ధుడనే అశ్వం. శీర్షం పొందు శోభిల్లుచుండే దయాభంగములు ఉంగరంబులై. ఆ బుద్ధుడు జుట్టు ఇలా గిరజాలుగా గుండ్రాలుగా ఉంటుంది చూడండి. సరిగ్గా దయాభంగములు ఉంగరంబులై. దయ అనేటువంటి కెరటాలు ఇలా ఉంగరాల్లో ఉన్నాయేమో అని. కానీ జుట్టు ఉంగరాలు తిరిగింది. ఉంగరాల జుట్టు ఎంత అందంగా ఉంటుందో బుద్ధుడి కేశపాశం. ఆ ఉంగరాల జుట్టు. పండెన్ బోధివృక్షాంగములు. నిజంగా ఆ బోధివృక్షం యొక్క సర్వాంగములు పండి బుద్ధుడనే రూపం ధరించిందా అన్నట్టుగా ఉందండి. సెలవు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.